హజారుద్దీన్కు మంత్రి పదవి. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో చాలా ఆసక్తికరంగా తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఎదురు చూస్తుంది. ఇక్కడ ప్రధానంగా హజారుద్దీన్ మొత్తానికైతే ఈ యొక్క జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుంచి ఆయనను తీసేసి ఆయనకు వెంటనే క్యాబినెట్లో మంత్రి పదవి ఇచ్చేసి ఆ జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి ముస్లిం మైనారిటీ ఓట్లను కూడా సపోర్ట్ చేసుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుందని మనం ఈ వార్తలో మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే మన గతంలో కూడా ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుంచి ఈయన కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోవడం అనేది జరిగింది. అలాగే మళ్ళా ఇంకో పార్టీ మన ఎంఐఎం కూడా వాళ్ళ యొక్క విజ్ఞప్తి ఏమిటంటే ఏదేమైనా సరే కాంగ్రెస్ పార్టీలో ఒక బీసీ అతనికి కానీ ఎవరికన్నా కానీ ఇస్తే మా సపోర్ట్ కూడా ఉంటుందని చెప్పేసి వాళ్ళ యొక్క ఆలోచన కూడా చేయడం కూడా జరిగింది. ఏది ఏమైనా సరే హజారుద్దీన్ గారిని మాత్రం మంత్రి పదవికి ఆహ్వానిస్తూ ఈ యొక్క జూబ్లీ హిల్స్ బైపోల్ నుంచి తప్పిస్తున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘ ఆలోచన చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. దీనికి సంబంధించిన వార్తను బైపోల్లో టికెట్ కోసం అధిష్టానంపై అజార్ ఒత్తిడి, పోటీ చేస్తే ఆయన ఓడిపోతారని పీసీసీ అభ్యంతరం, ప్రత్యామ్నాయంగా గవర్నర్ కోట ఎమ్మెల్సీ, మంత్రి హోదాలో బైపోల్ ప్రచారం చేస్తే ముస్లింల ఓట్లు రాబట్టవచ్చని కాంగ్రెస్ భావన. ప్రధానంగా ఇక్కడ మొట్టమొదటి నుంచి కూడా ఈ మాగంటి గోపీనాథ్ గారి కుటుంబం నుంచి ఎవరినైనా నిలబడితే సానుభూతితోని ఓట్లు వస్తాయనేది ప్రస్తుతం రాజకీయ పరిస్థితుల్లో అది కంప్లీట్గా అడుగంటిపోయిందని చెప్పవచ్చు. ఎందుకంటే కొన్ని ఫలితాల్లో విరుద్ధంగా మనం చూడడం అనేది జరిగింది. మరి మాగంటి గోపీనాథ్ కుటుంబ సభ్యులకు బీఆర్ఎస్ ఆల్రెడీ ప్రచార కార్యక్రమాలు కూడా మొదలుపెట్టింది. ఆ స్థానాన్ని కోల్పోవద్దు, మరి ఆ స్థానం వాళ్ళదే కాబట్టి ఆ స్థానాన్ని తిరిగి సంపాదించుకునే ప్రయత్నంలో బీఆర్ఎస్ ముమ్మరంగా ప్రచార అస్త్రాలు అయితే ప్రారంభించింది. మరి అధికార పార్టీ అనేది ఇంకా క్యాండిడేట్ని ఎవరిని నిర్ణయిద్దాం, అటు ముస్లింల ఓట్లు తర్వాత బీసీల ఓట్లు, ఈ రెండు ఓట్లపైన కూడా ఏ ఓటు కూడా పోకుండా ఏదో విధంగా రాజమార్గంలో జూబ్లీ హిల్స్ పోగొట్టుకున్న స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ పార్టీ దక్కించుకోవాలని మాత్రం ప్రత్యామ్నాయంగా ఆలోచనలు చేస్తుందని మాత్రం సుదీర్ఘమైనటువంటి ఒక మాస్టర్ ప్లాన్తో ముందుకెళ్తుందని మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ప్రధానంగా ఇక్కడ మొట్టమొదటి నుంచి కూడా ఈ జూబ్లీ హిల్స్ స్థానం నుంచి హజారుద్దీన్ బరిలో ఉన్నారు. ఇక హజారుద్దీన్ పరిస్థితి చూస్తే ఇక గవర్నర్ కోటా కింద మంత్రి పదవి ఇచ్చేసి ఇతన్ని వాకౌట్ చేద్దామనే విషయంలో ఉన్నారు. ఇక్కడ మొదటి నుంచి కూడా ఇంకొక క్యాండిడేట్ కూడా ఈ యొక్క జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేద్దామని ఆ స్థానికంగా ఉన్నటువంటి నవీన్ యాదవ్ గారు కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి పార్టీ టికెట్స్ కోసం విశేషంగా కృషి చేయడం కూడా జరుగుతుంది. నవీన్ యాదవ్ ఒక క్యాండిడేట్. నవీన్ యాదవ్ బేసిక్గా చూసినట్టయితే బీసీ కుల వర్గానికి చెందినటువంటి వ్యక్తి. ఇతనికి కనుక ఇచ్చినట్టయితే ఎట్లాగో అజారుద్దీన్ గారికి క్యాబినెట్ ఏం చేస్తుంది, మంత్రి పదవి ఇచ్చిన తర్వాత కూడా ముస్లిం ఓట్ల పైన కూడా ఎలాంటి అభ్యంతరాలు లేకుండా సపోర్ట్ అనేది ఉంటుంది. ఎంఐఎం సపోర్ట్ కూడా నవీన్ యాదవ్కు మరి వస్తుంది. ఈ విధంగా బీసీల సపోర్ట్ కూడా వస్తుంది. మరి అక్కడ గెలవడం అనేది కాంగ్రెస్ పార్టీ ఒక సులువైన మార్గం ఏర్పడుతుందని ఆలోచిస్తున్నట్టుగా కనిపిస్తుంది. మరి మళ్ళీ ఇంకొకటి కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది, అంటే జూబ్లీ హిల్స్లో గ్లామర్ పెంచాలి, గ్లామర్గా ఉన్న క్యాండిడేట్ దించాలనే ఆలోచనలో ఉంటే మరి చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారికి కూడా ఇచ్చే అవకాశం ఉంది. చిరంజీవి గారికి కూడా ఇచ్చే అవకాశం ఉంది. చిరంజీవి గారికి కానీ నాగార్జున గారికి కూడా ఇచ్చే అవకాశం కూడా ఉంది. ఏది ఏమైనా కానీ ఈ యొక్క జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పోల్ నుంచి హజారుద్దీన్ అనేది కంప్లీట్గా నిష్క్రమణ అనేది జరిగింది అనేది ఇక్కడ మనం వార్తలో చూడొచ్చు. గవర్నర్ కోట ఎమ్మెల్సీ పదవిని హజారుద్దీన్కి ఇవ్వాలని సర్కార్ నిర్ణయం తీసుకోవడం వెనక చర్చ జరుగుతున్నది. ఆయన మంత్రి పదవిని కట్టబెట్టడం కోసమే ప్రభుత్వం ఈ డిసిషన్ తీసుకున్నట్టు టాక్. హైదరాబాద్ జిల్లా నుంచి కేబినెట్లో ప్రాతినిధ్యం లేదని, మైనార్టీ వర్గానికి మంత్రి పదవి ఇవ్వలేదని విమర్శలు ఉన్నాయి.
అజారుద్దీన్ ఎమ్మెల్సీ చేసి మినిస్టర్ పోస్ట్ ఇస్తే ఈ రెండు విమర్శలకు ఒక్క దెబ్బతో చెక్ పట్టొచ్చని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ముందే ఆయన్ను కేబినెట్లోకి తీసుకున్నట్టు ఒక హాట్ కామెంట్ అనేది మనకు రావడం అనేది జరుగుతుంది. ఏది ఏమైనా కూడా ఇది కాంగ్రెస్ జూబ్లీహిల్స్ స్థానాన్ని పోగొట్టుకున్న స్థానాన్ని తిరిగి రాబట్టుకోవడం కోసం ఏదో విధంగానైతే ఒక ప్రణాళికాబద్ధంగా ప్లాన్లు అనేది వేయడం అనేది కాంగ్రెస్ అధికార పార్టీ మాత్రం చేస్తుందనేది ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గం అనేది ఎంతో ప్రాధాన్యత ఉన్నటువంటి ఒక నియోజకవర్గం హైదరాబాదులో. బేసికల్గా కాంగ్రెస్ పార్టీకి హైదరాబాద్ మహానగరంలో స్థానాల సంఖ్య తగ్గింది. పోయిన స్థానాలనన్నా తిరిగి రాబట్టుకోవాలనేది ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా భావిస్తుంది. టికెట్ ఇవ్వడంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ చాలా తర్జన భర్జన చేస్తూ ఒక 100% గెలుపొందే క్యాండిడేట్కే టికెట్ ఇచ్చే పరిస్థితి తేవాలని మాత్రం కాంగ్రెస్ ఆలోచనలో పడిందని మనం చెప్పుకోవచ్చు.